హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. హైదరాబాద్ లక్షలాది కుటుంబాలకు నివాసమైన నగరం. వెలుగులతో మునిగిపోయిన కలల వేదిక ఈ భాగ్యనగరం. ఉదయాన్నే కాఫీ వాసనతో మొదలై రాత్రికి నియాన్ కాంతుల్లో మాయమైపోతుంది. ఇక్కడ యువత పరిగెడుతూ నవ్వులు వినిపిస్తుంది. జీవితం ఉప్పొంగిన నీటిలా ప్రవహిస్తుంది. కానీ ఈ గోలలో ఒక మౌనం దాగుంది. ఒక తెలియని నీడ మన నగర వీధుల్లో నడుస్తోంది. ఏదో తెలియని రోగం ప్రజలను పట్టి పీడిస్తోంది. మొదట చిన్న అలసటిగా మొదలై తర్వాత తలనొప్పి, కాళ్ళలో బరువు, నిద్ర లేకపోవడం లాంటి సమస్యలను తీసుకొస్తోంది. ఆరోగ్యంగా కనిపించే శరీరాలు నెమ్మదిగా వంగిపోతున్నాయి. అంతేకాదు, జీవమున్న కళ్ళు నిదానంగా వెలుతురు కోల్పోతుండడాన్ని డాక్టర్లు సైతం నమ్మలేకపోతున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా మన మూత్రపిండాలు మౌనంగా విరిగిపోతున్నాయి. ఎవరూ వృద్ధులు కారు, ఎవరికీ పాత వ్యాధులు లేవు. అయినా ఓ రోగం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీనికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ అని పేరు పెట్టారు. ఇంతకీ ఏంటి సీకేడీ? సీకేడీ అనేది దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి. కానీ దాని మూలమేంటో తెలీదు. సాధారణంగా కిడ్నీ దెబ్బతినడానికి మధుమేహం లేదా రక్తపోటు కారణాలవుతాయి. అయితే ఈ వ్యాధికి వాటితో సంబంధం లేదు. అయినా మూత్రపిండాలు పనిచేయడం మానేస్తున్నాయి. ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్తో పాటు అపోలో ఆసుపత్రి వైద్యులు పెద్ద అధ్యయనం చేశారు. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రోగులను పరిశీలించారు. వారిలో చాలా మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఇందులో ఎవరికీ వ్యవసాయ అనుభవం లేదు. ఎక్కువ మంది నగరాల్లోనే పనిచేసే చిన్న చిన్న వ్యాపారులు లేదా సర్వీస్ రంగానికి చెందినవారు. ఈ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి వ్యాధులు ఎక్కువగా రైతు ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇక పరీక్షల్లో వైద్యులు గమనించిన విషయం మరింత భయంకరం. రోగుల కిడ్నీలలో చిన్న రంధ్రాలు, గడ్డలు కనిపించగా వైద్య భాషలో దీన్ని స్కారింగ్ అంటారు. ఇది మెల్లగా జరిగే ప్రక్రియగా తెలుస్తోంది. మొదట ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ ఒక దశలో రక్తం శుద్ధి కావడం ఆగిపోతుంది. అప్పటికే మూత్రపిండాలు పూర్తిగా పనికి రాకుండా పోతాయి. ఇక ఈ వ్యాధి ఎందుకు వస్తోందనే ప్రశ్నకైతే ఇంకా సమాధానం లేదు. వైద్యులు అనేక కారణాలను అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని నీటిలో ఉన్న భారీ లోహాలు, రసాయనాలు, కలుషిత భూగర్భ జలం ఈ వ్యాధికి దారితీసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అలాగే సుమారు 40% రోగులు చాలా కాలం నుంచి స్థానిక ఆయుర్వేద లేదా హెర్బల్ మందులు వాడినట్లు తేలింది. వాటిలో ఉన్న విషతుల్య పదార్థాలు మూత్రపిండాలను నాశనం చేస్తాయని అధ్యయనం చెప్తోంది. నిజానికి రైతులు నివసించే ప్రాంతాల్లో కనిపించే సీకేడీ ఎక్కువగా వేడి, చెమట, నీటి లోపం వల్ల వస్తుంది. కానీ హైదరాబాదులో కనిపిస్తున్న ఈ రకమైన సీకేడీ మాత్రం వేరే రూపం. ఇది నగర జీవన శైలికి సంబంధించిన వ్యాధి. కాలుష్యం, నకిలీ మందులు, అశుభ్రమైన నీరు, చెడు ఆహారపు అలవాట్లు లాంటివి ఈ వ్యాధి కేసులను పెంచుతున్నట్టు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన సీకేడీ ఇప్పుడు వైద్య ప్రపంచానికి ఒక కొత్త మిస్టరీగా మారింది. ఇటు ఈ వ్యాధి కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక విపత్తు కూడా. ఈ వ్యాధి ఎక్కువగా పట్టణ యువతను తాకుతోంది. ఒకసారి ఈ దశకు చేరిన తర్వాత వెనక్కి తిరిగే మార్గం ఉండదు. ఓవైపు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే మరోవైపు బాధితులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అందుకే ఇప్పుడు వైద్యులు ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నారు. నగరంలోని యువత ఏడాదికి ఒక్కసారైనా కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. తాగునీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు ఏదైనా హెర్బల్ లేదా స్థానిక మందులు ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఇది భయంకరమైన వ్యాధి. దీని నుంచి బయటపడడానికి అవగాహనే అతిపెద్ద ఆయుధమని మర్చిపోకండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.